ఆయా షేర్ అనే సాంగ్ అసలు ఎంత ఎక్స్ట్రాడినరీ ఉంది ఆ సాంగ్. దానికి తగ్గట్టుగానే వరల్డ్ ఓవర్ దానికి వచ్చిన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ చాలా స్టన్నింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కొరియోగ్రాఫర్ మనతో పాటు ఉన్నారు. ఇట్ ఈస్ మై ప్రౌడ్ ప్రివిలేజ్. అక్కడ తమిళ్ కదా, తెలుగు ఇంత బాగా ఎలాగొచ్చింది? నేను తమిళే, కానీ ఇక్కడ ఎక్కువ సాంగ్ పని చేశాను. అలా చేస్తున్నప్పుడు కానీ ఆయా షేర్ అంటే సుధన్నే ఆయా షేర్ లాగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఒక అంటే మీరు దసరాకు కూడా పనిచేశారు, రంగస్థలంకి పనిచేశారు. అయినో నాన్నగారి మీద ఇలా చేస్తే బాగుంటుంది అన్న ఒక థాట్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారండి? ఇప్పుడు మన శ్రీకాంత్ అన్న కానీ, హీరో నానిగారు కానీ, వాళ్ళు ఒక గొప్ప క్యారెక్టర్ని, వాళ్ళు అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్ని మన చేతిలో పెట్టకపోతే, నాన్నగారు న్యాచురల్ స్టార్ అని ఆయనకి పేరు, కానీ డాన్సింగ్ స్టార్ అని ఆయనకి పేరు లేదు. అలాంటి హీరోకి ఇలాంటి సాంగ్ చేయడం అన్న దాంట్లోనే ఇది ఒక్కటి మాత్రం ఎందుకు ఇప్పుడు దాకా పడలేనది ఒక కొరియోగ్రాఫర్గా నా లోపల ఉన్నది. మీరు పర్సనల్గా ఫేస్ చేసిన ఇబ్బంది అని చెప్పాలంటే ఏమైనా చెప్పగలరా? ఛాలెంజ్ అని తీసుకోవచ్చు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. హియర్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఏ ఛాంపియన్ కొరియోగ్రాఫర్ టు యూ. మొన్ననే న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు ప్రజెంట్ నటిస్తున్న ప్యారడైజ్ సినిమా, అంటే శ్రీకాంత్ వదిల డైరెక్షన్లో తయారై రూపుదిద్దుకుంటున్న ప్యారడైజ్ సినిమాలో మొన్ననే రిలీజ్ అయింది ఆయా షేర్ అనే సాంగ్. అసలు ఎంత ఎక్స్ట్రాడినరీ ఉంది ఆ సాంగ్. ఎంత బాగా ఎంజాయ్ చేసాం కదా. దానికి తగ్గట్టుగానే వరల్డ్ ఓవర్ దానికి వచ్చిన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ చాలా స్టన్నింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. నాని గారి సినిమాల్లోనే అదొక చాలా అమేజింగ్ ఆసమ్ రికార్డుని క్రియేట్ చేసింది ఆ సాంగ్. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం నాన్నగారు ఈ కైండ్ కూడా చేయగలడా, ఇలా కూడా డ్యాన్స్ చేయగలడా అని అనిపించే విధంగా కొరియోగ్రాఫ్ చేసిన కొరియోగ్రాఫర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇట్ ఈస్ మై ప్రౌడ్ ప్రివిలేజ్. మీ అందరికీ నేను అటువంటి కొరియోగ్రాఫర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు. ఆయన పేరే సుధన్. ఇంతకుముందు చాలామంది దగ్గర అతను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేశాడు. బట్ దిస్ ఈజ్ హిస్ మేడ్ ఇన్ డెబ్యూ ఫిల్మ్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఆయన ప్రయాణం, అందులో ప్రయోగాలన్నీ అడిగి తెలుసుకున్నాం. వెల్కమ్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు మొట్టమొదట చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మీరు తెలుగు మాట్లాడగలుగుతున్నారు. లేకపోతే చాలామంది యూఆర్ ఆల్ గుడ్ ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ కదా. మీరు మాట్లాడేటప్పుడు మీ అనుభవాలు అవి చక్కగా తెలుగులో మాట్లాడితే మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. మనం ఎక్కడ వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా అక్కడ ఉన్న కల్చర్ని, అక్కడ ఉన్న లాంగ్వేజ్ని నేర్చుకోవడము, తెలుసుకోవడము, దానికి రెస్పెక్ట్ ఇవ్వడము అస్ అ హ్యూమన్గా నా బాధ్యత. సో అదే చేస్తున్నా. అండ్ ఐ లవ్ తెలుగు, అండ్ అది నేర్చుకోవాలని నేర్చుకొని మాట్లాడుతున్నా. ఓహో, మీరు అక్కడ తమిళ్ కదా, తెలుగు ఇంత బాగా ఎలాగొచ్చింది? నేను తమిళే, కానీ ఇక్కడ ఎక్కువ సాంగ్ పని చేశాను. అలా చేస్తున్నప్పుడు బిగినింగ్లో తమిళ్లో అట్లా ఇట్లా మాట్లాడి కొంచెం కష్టం ఉన్నది. లేదు, మనం తెలుగు నేర్చుకోవాలి కదా. ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, ప్రాబ్లం లేదు, కానీ మనం తెలుగులో ఉన్నాము. మీరు తెలుగులో మాట్లాడితే ఎక్కువ కమ్యూనికేట్ అవుతారు. చాలామంది ఉన్నారు కదా ఇండస్ట్రీలో. ఇప్పుడు మన డాన్సర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో తెలుగులో మనం కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు నాకు ఆ లాంగ్వేజ్ని రెస్పెక్టెడ్గా నేర్చుకున్న ఆ ఆత్మతృప్తి ఉంటుంది. ఇంకోటి, మనతో పనిచేస్తున్న వాళ్ళకి కూడా అది కమ్యూనికేట్ అవుతుంది. సో అది నాకు వెరీ నైస్. థ్యాంక్ యూ. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇప్పుడు చెప్పింది. అండ్ ఈ సాంగ్ గురించి ఈ పాటికే మీరు చాలా మంది దగ్గర మాట్లాడి ఉంటారు. బట్ నేనేమనుకున్నానంటే ఆయా షేర్ అని ఇంత పెద్ద హిట్ సినిమా సాంగ్ అయితే నాన్నగారి మీద పాట అసలు యాక్చువల్ కదా. ఆయా షేర్ అంటే నాని మీదే పాట, కానీ ఆయా షేర్ అంటే సుధన్నే ఆయా షేర్ లాగా ఉంది ఇప్పుడు పరిస్థితి. అదే మనం ఆ షేర్స్లో మనం ఒక చిన్న షేర్ అంతే సార్. ఒక చిన్న షేర్, చిన్న షేర్, కానీ మెయిన్ షేర్ మీదండి. ఎందుకంటే బికాస్
ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ దట్ సెకండ్ టైం. ఎందుకంటే చాలా గొప్పగా డిజైన్ చేశారు దీనికి. అంటే అంటే మీరు దసరాకు కూడా పనిచేశారు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేశారు, రంగస్థలంకి పనిచేశారు. ఐ నో యువర్ ట్రావెల్, ఐ నో. బట్ ఈ సాంగ్ని నాన్నగారి మీద ఇలా చేస్తే బాగుంటుంది అన్న ఒక థాట్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారండి? మెయిన్ ఇన్స్పిరేషన్ ఆల్రెడీ వాళ్ళే దాన్ని ఇచ్చేశారు. ఇప్పుడు మన శ్రీకాంత్ అన్న కానీ హీరో నానిగారు కానీ వాళ్ళు ఒక గొప్ప క్యారెక్టర్ని, ఒక గొప్ప విషయాన్ని తీసుకొచ్చి నా చేతిలో ఇచ్చేశారు. అలాంటి ఒక క్యారెక్టర్ని, అలాంటి ఒక గొప్ప స్టోరీని, ఆ ప్లాట్ఫామ్ని మన సాంగ్ మూలంగా, మన మూమెంట్స్ మూలంగా చూపించాలి కదా. వాళ్ళే నా ఇన్స్పిరేషన్. వాళ్ళు అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్ని మన చేతిలో పెట్టకపోతే మనని పుష్ చేసి ఇంతలా ఒక కొరియోగ్రఫీని తీసుకురాలేము. సో వాళ్ళే నా ఇన్స్పిరేషన్. వాళ్ళు ఇచ్చిన ఆ క్యారెక్టర్, ఒక క్రియేట్ చేసి ఇచ్చిన ఒక విషయం ఉంది కదా, అది నా ఇన్స్పిరేషన్. దాన్ని పట్టుకొని మనం తీసుకొచ్చింది ఈ ప్రోడక్ట్. ఓకే. బట్ మీకు తెలిసినట్టుగా నాన్నగారు న్యాచురల్ స్టార్ అని ఆయనకి పేరు, కానీ డాన్సింగ్ స్టార్ అని ఆయనకి పేరు లేదు. ఓకే, ఏదో అక్కడక్కడ 4 స్టెప్లు 5 స్టెప్లు వెయ్యొచ్చు, బట్ ఒక అద్భుతమైన డాన్సర్ అండి నాన్నగారు అన్నది ఎప్పుడూ లేదు. ఆయన పెర్ఫార్మెన్స్తోనే ఆయన కొడతారు కదా. అలాంటి హీరోకి ఇలాంటి సాంగ్ చేయడం అన్న దాంట్లోనే మీ అలాంటి ఒక్క హీరోకి ఇది మాత్రం ఎందుకు లేదు అన్న క్వశ్చనే దీనికి ఆన్సర్. అంతే సింపుల్ కదా. అలాంటి ఒక గొప్ప నటుడికి, ఇన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న ఒక హీరో, ఇప్పుడు దాకా ఆ కథకి ఏం న్యాయం చేయాలో అది కరెక్ట్గా చేసిన ఒక హీరోకి ఇది ఒక్కటి మాత్రం ఎందుకు ఇప్పుడు దాకా పడలేనది ఒక కొరియోగ్రాఫర్గా నా లోపల ఉన్నది. అదే ఇలా ఈ సాంగ్ ఫెంటాస్టిక్. మంచి రీజనింగ్ ఇచ్చారండి మీరు. నా క్వశ్చన్ ఏదైనప్పటికీ మీ రీజనింగ్ చాలా బాగుంది. అంటే మీరు ఇతర కొరియోగ్రాఫర్స్, ఇతర డాన్స్ డైరెక్టర్స్ దగ్గర నుంచి మీరు తీసుకున్న మీరు పొందిన ట్రైనింగ్, అది మీకు ఎంతవరకు ఈ కైండ్ ఆఫ్ సాంగ్ చేయడానికి హెల్ప్ అయిందండి? ఖచ్చితంగా అవన్నీ మనకి ఈ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఫస్ట్ నేను ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర చాలా పని చేశాను. ఆయన దగ్గర మ్యాక్సిమం పని చేశాను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. ఆయన ఇచ్చిన స్పేస్, ఆయన హ్యాండిల్ చేసిన పెద్ద పెద్ద సాంగ్స్, దేవుడి దయ వల్ల ఆ అన్ని సాంగ్స్లో నేను అక్కడ పక్కన ఉన్నాను. అది చూసి నేర్చుకోవడానికి నాకు ఒక అవకాశం దొరికింది. అది చూసి నేర్చుకున్న విషయాలు అన్నీ తీసుకొని అవన్నీ ఇచ్చిన కాన్ఫిడెన్సే మనం బిగినింగ్లోనే ఇలాంటి పెద్ద సాంగ్ని హ్యాండిల్ చేస్తున్నామంటే దానికి రీజన్ అది. ఫస్ట్ సాంగ్ ఇదే మీరు ఇండిపెండెంట్గా చేసింది? ఫస్ట్ జననాయకన్ విజయ్ గారిది. విజయ్ గారిది జననాయకన్. మన తెలుగులో ఇది నాకు డెబ్యూ ఫస్ట్. అక్కడ మంచి మీ బాగా జననాయకన్ బాగా. అవును, దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక ఓరు పేరే వరలారని ఒక రైజింగ్ సాంగ్ చేశాను, ఇంకొక మాంటేజ్ సాంగ్ కూడా చేశాను. దానికి కూడా లిరికల్ వీడియో రిలీజ్ అయింది. చాలామంది జనాలు చాలా లవ్ చూపించారు ఆ సాంగ్ మీద. అండ్ దాని తర్వాత మన తెలుగులో ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. ఇక్కడ తెలుగులో డెబ్యూగా నేను ఇంట్రడ్యూస్ అవుతున్నా. అండ్ ఇది కూడా చాలా గొప్ప పెద్ద ప్రాజెక్ట్. అది ఇవన్నీ నాకు ఇక్కడ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ దొరకడం దేవుడి దయ. గ్రేట్. అంటే మేము సినిమా సాంగ్ అంతా కంప్లీట్ అయిపోయి దాన్ని అంతా ట్రిమ్ చేసి రిలీజ్ చేసే వరకు మాకేం తెలియదు. మేము ఫైనల్ అవుట్పుట్ చూస్తాం కదా. బట్ ఆ ఫైనల్ అవుట్పుట్కి వెళ్ళడానికి ఒక కొరియోగ్రాఫరు లేదా హీరో అండ్ కెమెరామ్యాను, మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ మొత్తం మీ టీం అంతా కలిపి కష్టపడతారు కదా. అందులో మీరు పర్సనల్గా ఫేస్ చేసిన ఒక ఛాలెంజ్ అని అనొచ్చు, బట్ ఒక ఇరుక్సం ఇబ్బంది అని చెప్పాలంటే ఏమైనా చెప్పగలరా? ఇబ్బంది అన్నది లేదు, ఛాలెంజ్ అన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు శ్రీకాంత్ అన్న ఆల్రెడీ ఒక మంచి మూవీ చేసి ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్, వెల్ నోన్ డైరెక్టర్. డిఓపి గారు ఆల్రెడీ అమరన్ అని ఒక మూవీ చేసి ఆయన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్న ఒక ఎస్టాబ్లిష్డ్ డిఓపి. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గారు ఆయన ఆల్రెడీ చాలా పెద్ద మూవీ చేసిన పెద్ద టెక్నీషియన్. ఆయన ప్రొడక్షన్ మంచి మూవీని జనాలకి ఇచ్చిన ఒక పెద్ద ప్రొడక్షన్.
హీరో నాని గారు, ఆయన ఆల్రెడీ ఆయనకన్నా మన తెలుగు ఇండస్ట్రీలో కానీ మిగతా అన్ని ఇండస్ట్రీలో కానీ తనకన్నా ఒక నేమ్ని పట్టుకొని ఒక సింహాసనంలో కూర్చున్న ఒక హీరో. వీళ్ళందరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఒక ప్రూవ్ చేసుకొని ఉన్న పెద్దవాళ్ళ మధ్యలో మనకు కొత్తగా ఒక అవకాశం దొరుకుతుంది కదా. ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత జనాలందరి నుంచి మనకు అప్రిషియేషన్ వస్తుంది, లవ్ వస్తుంది అనేది సెకండరీ. మనం వీళ్ళందరికీ మనని నమ్మి ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరి హ్యాపీ అవుతున్నట్టు ఒక ప్రోడక్ట్ని బయటకు తీసుకురావాల్సిన ఒక ఛాలెంజ్ ఉంది చూడండి. అది దీంట్లో పెద్ద విషయం మీరు అడిగింది. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు మీరు? అది లోపల భయం ఉంది, బయట చూపించట్లేదు. మన పని మీద మన కాన్ఫిడెంట్ ఉంది, అది మన నమ్మకం ఉండడం వల్లనే ఈ ప్రోడక్ట్ని మనం చేతిలో తీసుకుంటున్నాం. కానీ ఇంత బాధ్యత మన మీద వస్తున్నప్పుడు చిన్న భయం లోపల ఉంటుంది, కానీ అది మనం బయట చూపించలేము, చెప్పలేము. ఫైనలీ అవుట్పుట్ వచ్చేదాకా దాన్ని మనం చూపించకూడదు, మన టాలెంట్ని చూపించాలి, మనం హార్డ్ వర్క్ని చూపించాలి. ఆ ప్రోడక్ట్ని ఎట్లాగైనా వాళ్ళు అనుకున్నట్టు, వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు మనం తీసుకురావాలన్న థాట్. ఆ థాట్ బిగినింగ్ నుంచి సాంగ్ చేతిలో వచ్చిందాక నుంచి సాంగ్ లాస్ట్ షార్ట్ ప్యాకప్ అని చెప్పేదాకా దాన్ని మోసుకొని మా టీంతో పాటు, నేను మాత్రం కాదు, ఇవన్నీ రావడానికి మా టీం చాలా హెల్ప్ చేశారు. సో నా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కానీ మా టీం అందరూ, మా డాన్సర్స్, వచ్చిన జూనియర్స్, ఈ చిన్న పిల్లలు, వీళ్ళందరూ సపోర్టుతో దానికి ఒక మంచి ప్రోడక్ట్ని బయటకు తీసుకురావడానికి నాకు కుదిరింది. ఓకే, ఇప్పుడు ఈ అనిరుద్ధ్ చేసిన పాట, దాని తాలూకు స్ట్రక్చరు, ఆ డైనమిక్స్, అవన్నీ వాటిని ఎలాగ మీరు స్క్రీన్ ట్రాన్స్లేషన్ అంటే ఒక కొరియోగ్రాఫికల్గా మాట్లాడాలంటే దాన్ని ఎట్లా ట్రాన్స్లేట్ చేశారండి? ఆ డైనమిక్స్ పాట విన్న తర్వాత అనిరుద్ధ్ సాంగ్ని ఒక్కసారి ఈ పాట వినిన తర్వాత చాలా ఛాలెంజ్గా అనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజులు అనిరుద్ధ్ గారు ఇచ్చిన, ఎప్పుడు ఆయన ఒక ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ ఇస్తూ ఉంటారు, ఇది దానికన్నా ఇంకా డిఫరెంట్గా ఇంకా రీచ్ అవుతున్న సాంగ్ విన్నప్పుడే అనిపించింది మా అందరికీ ఇది చాలా బాగా వెళ్తుంది, చాలా ఫ్రెష్గా ఉంది, కొత్తగా ఉందని వినిపించింది. దీనికి ఈ రానెస్, ఆ సాంగ్లో ఒక రానెస్ ఉంది, ఒక రూట్ ఉంది, ఇక్కడ ఉన్న జనాలు లోపల ఉన్న ఒక రూట్ ఉంది, దాంట్లో ఒక రానెస్ ఉంది, వాళ్ళు పెయిన్ ఉంది, మనం గెలుస్తామన్న ఒక పట్టుదల ఉంది. ఇవన్నీ మనం పట్టుకొని ఇవన్నీ మూమెంట్గా మారితే ఏంటి, ఇవన్నీ విజువల్ అయితే ఎలా రావాలన్నది మనం మన టీంతో కూర్చొని మనం రిహర్సల్ చేసి డాన్స్ చేసి, ఒట్టిగా డాన్స్ ఉండకూడదు, అప్పుడు మీకు స్టోరీ స్టాండ్ అవ్వదు. అప్పుడు యాటిట్యూడ్ కలపాలి, దాంట్లో డాన్స్లో యాటిట్యూడ్ ఉండాలి. ఇది ఆ యాటిట్యూడ్, ఆ డాన్స్ ఈ క్యారెక్టర్ లోపల ఉండాలి, ఈ క్యారెక్టర్ దాటి ఉండకూడదు, ఈ క్యారెక్టర్కి తక్కువ ఉండకూడదు. సో ఇవన్నీ డిజైన్ చేసి 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 ఒక్కొక్క రోజు కొన్ని కష్టపడి చేసి ఫైనలీ అవుట్పుట్. అంటే మీరు సాంగ్ బిఫోర్ మీరు కొరియోగ్రాఫికల్గా ఒక డిజైన్ మీరు సెట్ చేసుకునే ముందు మీరు ఎక్కువగా కోఆర్డినేట్ అయింది ఎవరితోనండి? డైరెక్టర్తోనా, హీరోతోనా? డైరెక్టర్ గారితో. అంతేనా? డైరెక్టర్ గారితో. హీరో గారు ఎప్పుడు ఎలా అంటే, ఆయన ఒక డైరెక్టర్ని నమ్మారంటే ఆ విషన్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఆ అవుట్పుట్ తీసుకొచ్చి చూపించేదాకా వెయిట్ చేస్తారు. ఆ నమ్మకం ఆయనకి ఆ డైరెక్టర్ మీద ఉంది. ఇప్పుడు ఆ నమ్మకం డైరెక్టర్ మన మీద పెడుతున్నప్పుడు మ్యాక్సిమం ఈ డిస్కషన్ కానీ ఈ పని పరంగా ఏం జరిగినా డైరెక్టర్కి మనకు మాత్రమే జరిగింది. అంటే మరి ఆయన వైపు నుంచి మీకు ఇన్పుట్స్ అవన్నీ అదే డైరెక్టర్ సైడ్ నుంచి ఇన్పుట్స్ చాలా వచ్చినాయి. ఏం చెప్పారండి? నాకు ఎలా కావాలి, అతనికి ఎలా కావాలని చెప్తే మీరు ఈ విధమైనది తీసుకురాగలరు? ఫస్ట్ ఆయన చెప్పింది పర్టికులర్గా ఏం చెప్పలే, ఆయన క్యారెక్టర్ని నాకు ఇంట్రడ్యూస్ చేశారు, ఆయన వరల్డ్ని నాకు ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడే నాకు ఆయన ఎక్స్ట్రీమ్ థాట్ ఏంటి, ఆయన ఎక్స్ట్రీమ్ విషన్ ఏంటి అన్నది అర్థమైంది. క్యారెక్టర్ తాలూకా అర్థమైంది. ప్యారడైజ్ అన్న ఈ బిడ్డని ఎలా ఆయన మెల్లమెల్లగా తీసుకొస్తున్నారు అన్నది అర్థమైంది. అర్థమైన తర్వాత ఆయన నమ్మకంతో చెప్పిన ఒక్క మాట, మాస్టర్ ఇప్పుడు ఇది మీ చేతికి ఇస్తున్నా, నాకు దీన్ని ఎక్స్ట్రీమ్గా ఎట్లా తీసుకురావాలో తీసుకురండి, అది మీరు తీసుకొస్తారన్న నమ్మకం నాకు. ఆయన యాటిట్యూడ్ ఏంటండి, హీరో యాటిట్యూడ్? మీరు ఈ విధమైన సాంగ్ చేయడానికి, ఆ కొరియోగ్రాఫికల్ మూమెంట్స్ సెట్ చేయడానికి ఆ యాటిట్యూడ్ ఏంటి, హీరో యాటిట్యూడ్? ఆ పోస్టర్ ఒక్కసారి చూడండి, ఆ కళ్ళు చూడండి, వాళ్ళు వెనక ఉన్న జనాలు చూడండి. ఇది సాంగ్లో ఉన్న ఒక పోస్టర్. అవును, వాళ్ళందరి కళ్ళలో ఒక పెయిన్ ఉంది. ఆయన కళ్ళలో ఆ పెయిన్ని నేను వేరేలాగా మార్చి మీకు లైఫ్ ఇస్తానన్నా
ఒక పట్టుదల ఉంది. దట్స్ ఇస్ యాటిట్యూడ్. ఓ అంతే. ఈ ఒక్క పోస్టర్లో మీకు తెలుస్తుంది. సో క్యారెక్టర్ సేవియర్ అనమాట, వీళ్ళందరినీ కాపాడే ఒక క్యారెక్టర్. అలాంటి ఒక అతను వస్తే ఆయనకి మనం ఎలాంటి మూమెంటో, ఆయనకి ఎలాంటి ఒక ఫ్రేమో, ఆయనకి ఎలాంటి ఒక విజువల్ మనం చూపించాలో అది ఈ ఆయా చేస్తాం. అంటే ఇప్పుడు ఇలాంటి కథలు అంటే సేవియర్ క్యారెక్టర్ అంటే రక్షించేవాడు, ఆపదల్లో ఉండే జనాన్ని లేదా ఒక గూడాన్ని ఒక తండాన్ని రక్షించే ఒక హీరో క్యారెక్టరు మనకు చాలా సినిమాల్లో వచ్చింది. అంటే ఏ లాంగ్వేజ్లోనైనా, తమిళ్ అయినా, తెలుగు అయినా, మలయాళం అయినా, ఎక్కడైనా వచ్చినాయి ఇంతకు ముందు. ఈ సినిమాలో మీరు చేసే ముందు ఆ సాంగ్ ఆ సినిమాలోని ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయింది. సో ఆ సాంగ్ మనం కనుక క్యూ తీసుకుంటే బాగుంటుంది అని అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందా? అట్లా ఏం లేదండి, ఇది నాకు చాలా ఫ్రెష్గానే అనిపించింది. కథ కానీ అన్నీ కానీ చాలా ఆయన చెప్తున్నప్పుడు ఈ సాంగ్ ప్లాట్ఫామ్ దాకానే నాకు చెప్పారు, అక్కడ దాకా చెప్పారు. సో అది నాకు చాలా ఫ్రెష్గానే అనిపించింది. మొత్తం కథ అంతా వినలేదు? మొత్తం కథ అంతా వినలేదు. సో మొత్తం కథ అంతా వినకుండా కొరియోగ్రాఫర్ ఒక్క సాంగ్ సిచ్యువేషన్ చెప్పేసి చేయొచ్చు. అంటే కథ మీన్స్ మనకు మొత్తం కథ తెలియాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఏంటి, దీనికి ముందు జరిగింది ఏంటి, ఈ సాంగ్ మనం చేయడానికి ఉన్న ప్లాట్ఫామ్ ఏంటి, ఎలా తీసుకెళ్ళబోతున్నాం హీరోని అన్న ఆ ముందు వెనక ఉన్న సిచ్యువేషన్ చెప్తేనే మనం సాంగ్ చేయగలుగుతాం. అదే అంటే మీరు ఒక షార్ట్ పెట్టాలని, ఎందుకంటే దీనిలో చాలా బ్లాక్స్ ఉన్నాయి. అవును, రకరకాలుగా కట్ చేశారు ఈ సాంగ్. అందులో మరి అది తెలియాలంటే ఆ ఎమోషన్ డైరెక్టర్ చెప్తారు. ఆ మూవీ అంతా ఈ సాంగ్ని ఈ మూవీ లోపల మూవీ దాటి కాకుండా తక్కువ కాకుండా వెళ్ళడానికి ఉన్న ఎమోషన్ ఏంది, వాళ్ళు ఎట్లా ఉన్నదన్న ఇన్పుట్స్ డైరెక్టర్ గారు ఇస్తారు. హీరోకి మీకు ఏ రకమైన డిస్కషన్ జరగలేదంటే బిఫోర్ యూ స్టార్టెడ్ దిస్ సాంగ్? జరగలేదు అంటే అదే మూమెంట్ నేర్పించాము, కలిసాము, మూమెంట్ చూపించాము, మూమెంట్ నేర్పించాము. ఆయన హ్యాపీ మూమెంట్ అంతా చూసిన తర్వాత నేర్చుకున్నారు, చాలా హార్డ్ వర్క్ చేసి అవన్నీ నేర్చుకున్న తర్వాత సాంగ్ అంతా కూడా మ్యాక్సిమం సార్ ఇది షార్ట్ సార్, ఇది చేయాలి సార్, ఇది ఓకే మా సార్ చేద్దాం, ఇంత రిలేషన్షిప్పే ఉండదు. అండ్ ఫైనలీ ఒక మాట చెప్పారు సాంగ్ అయిన తర్వాత, అన్నీ అయి ఆ ఎడిటెడ్ వెర్షన్ చూసినప్పుడు, మాస్టర్ ఆయనకు అప్పుడు ఇంజురీ ఉన్నది, షోల్డర్ ఇంజురీ ఉన్నది, ఈ షోల్డర్తో ఇలాంటి మూమెంట్స్ కానీ ఇలాంటి విషయం కానీ మీరు తీసుకొచ్చారంటే గ్రేట్ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్ అన్నారు. అదే నాకు పెద్ద కాంప్లిమెంట్. అండ్ అప్పుడే నేను బ్రీత్ అవుట్ చేసిన. అదే ఒక్కసారి నాకు చేతిలో సాంగ్ వచ్చిన దగ్గర నుంచి నేను హోల్డ్ చేసిన బ్రీత్ అక్కడే రిలీఫ్ అయింది. ఓకే. ఇప్పుడు అంటే మొన్న పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారిది చిక్రీ చిక్రీ సాంగ్ రిలీజ్ అయింది. అవును. దానిలో మూమెంట్ ఒకటి ఆయన చేసింది వరల్డ్ ఓవర్ చాలా బాగా సెలబ్రేట్ అయ్యి ఈవెన్ కరేబియన్స్ కూడా దానికి డ్యాన్స్లు చేసి రీల్స్ పెట్టారు. చిన్న పెద్ద ఆడవాళ్ళు వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కూడా ఏ చేసి పెట్టారు. అంత పెద్ద వైడ్ స్ప్రెడ్ ఎక్స్ప్లోజన్ అది. అందులో ఒక బిట్ లాగా ఇందులో ఒక బిట్ కనిపించిందండి. కూర్చుని అతను సిగరెట్ వెలిగించి నీస్ మీద చేసిన బిట్, అదేమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? లేదు, అలా ఏమి ఇన్స్పిరేషన్ ఏం లేదు. ప్యారలల్గా ఉంది. చెప్పాలంటే దీనికి మనం 2-3 ఆప్షన్ చేసాం ఆల్రెడీ, ఒక్కటి కాదు. మనం జనరలీ మా గురుగారి నుంచి నేర్చుకుని వచ్చేది, ఒక అవుట్పుట్ ఇవ్వాలంటే ఒక్క షార్ట్ ఒక్క మూమెంట్ మాత్రం ఇవ్వం, ఒక్కొక్క దానికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనమే ప్రిపేర్ చేసి ఒక 5-6 ఆప్షన్ తీసుకొని వెళ్దాం. దాంట్లో ఫైనలీ ఈ మూమెంట్ ఎగ్జాక్ట్లీ ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా ఉంటుంది అని డైరెక్టర్ గారు సెలెక్ట్ చేశారు దాన్ని. అది అట్లా వచ్చింది. అది దాన్ని చూసి ఇన్స్పైర్ అది ఏం చేయట్లేదు. ఇది న్యాచురల్గా ఆర్గానిక్గా మన దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చింది. అంటే అది ఒక అబ్జర్వేషన్లో బాగా అది కూడా ఉంది, ఆ బిట్ లాగా ఉంది ఇది. అదే ఒకటి సినిమా ఏదైనా ఒకటి సూపర్ హిట్ లేకపోతే ఒక సూపర్ సక్సెస్ ఉందనుకోండి, దాని మీద ఇన్స్పిరేషన్ తీసుకోవడంలో తప్పులేదు. కానీ అది అలా పుట్టింది లేదు. అలా పుట్టిందంటే అది చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో చేస్తున్న కొరియోగ్రాఫర్స్ కానీ వాళ్ళందరినీ చూసి మనం నేర్చుకొని వచ్చేవాళ్ళమే కదా. సో దాని ఇన్స్పిరేషన్ ఉందంటే అవును, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము చేసామన్న దాంట్లో ప్రౌడే ఉంటుంది తప్ప దాంట్లో ఏమి ఇది లేదు. లేనప్పుడు అవును లేదు, మనమే డైరెక్ట్గా చేసామన్నది చెప్పిస్తాం.
అదేలేండి. ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో మీరు ఒక కొరియోగ్రాఫర్గా అంటే చాలా కాలంగా కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, ఈ మధ్య రోజుల్లో వచ్చిన సాంగ్స్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న సాంగ్ ఏదండి? అంటే విచ్ హ్యాస్ రియల్లీ ఇన్స్పైర్డ్ యూ ఆర్ ఇంప్రెస్డ్ యూ, అరే భలే ఉందిరా ఈ సాంగ్ అని మీకు అనిపించిన సాంగ్? నాకు అట్లా అంటే నాకు లాస్ట్లో మా గురుగారి దాకా చేసిన సాంగ్ అది నాకు చాలా ఇష్టం. అంటే ఎక్కడ కంపారిటివ్లీ వెళ్ళినా నా గురుగారు చేసిన సాంగే నాకు అట్లా వస్తుంది. ఓకే, ఏ సాంగ్ అండి? లాస్ట్లో నాటు దాకా నాకు మనోగురి చాలా ఇష్టం. మనోగురి తర్వాత దాన్ని బ్రేక్ చేస్తున్న ఒక కొరియోగ్రఫీ ఇంకా చేయాలన్న పట్టుదల ఉంది నాకు. ఏ పాట? మనోహరి సాంగ్ ఉంది కదా, మనోహరి సాంగ్. ఆ కొరియోగ్రఫీ అంటే నాకు పిచ్చి ఇష్టం. అవునా? ఆ కొరియోగ్రఫీ దాని తర్వాత అలాంటి ఒక కొరియోగ్రఫీ పడుతున్న సాంగ్ దొరకాలి ఒక కొరియోగ్రాఫర్కి అన్న థాట్ ఎప్పుడు ఉండేది. అవునా? అది మా గురుగారిది. అదేలేండి. అంటే ఇప్పుడు ఈ లాస్ట్ 10 yearsలో ఈ సాంగ్ పిక్చరైజేషన్స్, కొరియోగ్రఫీ మోడల్స్ అన్నీ బాగా మారిపోయాయి. అప్పుడు 40 మంది డాన్సర్లు ఉండేవారు. ఇప్పుడంటే కథ పరంగా వీళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, కానీ కూటమి ఉన్నారు కానీ, బట్ ఆ నేచర్ కాదు. అంటే 20-30 వెనకాతల డాన్సర్స్ ఉండడం, డాన్సులు చేయడం, ఒక మాస్ ఎలివేషన్స్ అని ఇప్పుడు మారినాయి కదా. అవును. ఒక్కొక్క జనరేషన్లో కొన్ని డైరెక్టర్స్ వస్తున్నప్పుడు వాళ్ళు విషనే డిఫరెంట్గా ఉంది కదా. ఆ విషన్ డిఫరెంట్ ఉంది, జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధాలు డిఫరెంట్ అవుతుంది. సో అలా అన్నప్పుడు దానికి తగ్గినట్టు కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి ఆ ట్రెండింగ్ మారుతూ అలా వస్తుంది. అంతేలేండి. అంటే డైరెక్ట్ డాన్సులు ఈజీయా, మాంటేజ్ సాంగ్స్ వాటిలో ఉండే ఇబ్బంది ఏంటండి మాంటేజ్ సాంగ్స్ తీయడంలో? డాన్స్ సాంగ్లో నా పరంగా చూస్తే నాకు మాంటేజ్ సాంగ్ కొంచెం కష్టమే డాన్స్ సాంగ్ అంటే. ఎందుకంటే ఒక డాన్స్ సాంగ్లో మ్యాక్సిమం % మీరు తీసుకుంటే ఒక కొరియోగ్రాఫర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మూమెంట్ కంపోజ్ చేసి దానికి మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఒక సాంగ్ని బయటకు తీసుకురావచ్చు. ఒక మాంటేజ్ సాంగ్లో ఏంటంటే దాంట్లో ఓన్లీ ఒక కొరియోగ్రాఫర్ చేయి మాత్రం ఉండదు. ఎందుకంటే ఆ మాంటేజ్లో మనం ఒక స్టోరీ చెప్పాలి, కథ చెప్పాలి. అది డైరెక్టర్ విషన్ దాంట్లో ఉండాలి. విషన్ లేకుండా ఆ స్టోరీకి కాకుండా వేరే ఏం మనం పెట్టలేము. ఇప్పుడు ఒక మ్యూజిక్ వస్తుందంటే ఆ మూమెంట్ మనం కొరియోగ్రఫీ చేస్తాము. దాన్ని కొత్తగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొరియోగ్రాఫ్ చేస్తారు. అది నచ్చుతుంది. ఎలాగో ఆ మూమెంట్స్ అన్నది కొంచెం చూడడానికి బాగుంది, మనం చేస్తున్నామంటే ఎంజాయ్ చేస్తారు అందరు. కానీ ఒక స్టోరీ చెప్పడం అన్నది అంత ఈజీ కాదు ఒక కొరియోగ్రాఫర్కి. సో అదే ఒక డాన్స్ మాస్టర్ని కొరియోగ్రాఫర్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. ఒక డాన్స్ మాస్టర్ డాన్స్ మూమెంట్ కంపోజ్ చేస్తారు. ఒక కొరియోగ్రాఫర్ ఆ కథని, ఆ డాన్స్ని, ఆ క్యారెక్టర్ని, ఆ యాటిట్యూడ్ని ఇవన్నీ కలిపి ఒక ఫ్రేమ్లో మీకు చూపిస్తారు. అది డిఫరెన్స్ బిట్వీన్ కొరియోగ్రాఫర్ అండ్ డాన్స్ మాస్టర్. మీరు కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్? ఎప్పుడు కొరియోగ్రాఫరాగే ఉండాలని అనుకుంటున్నాను నేను. దానికి కావాల్సినవి అన్నీ ఇంకా నేర్చుకుంటున్నా, రోజు నేర్చుకునే ఉంటున్నా. అదేనండి. అంటే ఒక ప్రభుదేవ వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ బాగా మారిందండి. తర్వాత ఇప్పుడు జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ డూయింగ్ వెరీ వెల్. ఇప్పుడు నిన్ననే రిలీజ్ అయింది రామ్ చరణ్ గారి సాంగ్, అది ఎరగొట్టేసింది. అసలు బాగుంది, చాలా ఎలక్ట్రిఫైయింగ్ మూమెంట్స్ అసలు రామ్ చరణ్ చాలా బాగుంది కదా. చాలా బాగుంది, చూసా. వచ్చిన వెంటనే చూసిన. అవునా? వచ్చిన వెంటనే 7:02 అని టైం పెట్టారు. 7:02 కోసం వెయిట్ చేసి చూసిన. కొంచెం డిలే అయింది. మళ్ళీ వచ్చిన వెంటనే చూసిన. చాలా బాగుంది, చాలా బాగుంది. అవునా? మీకు దాంట్లో ప్రత్యేకంగా ఒక కొరియోగ్రాఫర్గా, డాన్స్ మాస్టర్ కాదన్నారు కదా, కొరియోగ్రాఫర్గా చూస్తే మీకేంటి బాగా ఇంట్రెస్ట్గా? దాంట్లో కొన్ని ఆ స్టోరీని, ఇప్పుడు మన సాంగ్లో ఎట్లనో అక్కడ కూడా స్టోరీని చెప్పడానికి ఆ బిగినింగ్ నుంచి పిల్లలతో పరిగెత్తుకొని రావడం కానీ, దాంట్లో బిగినింగ్ నుంచి మూమెంట్స్ కన్నా వెనక్క ఆ స్టోరీని బ్యూటిఫుల్గా చెప్తూ వచ్చినారు. అది మీరు కరెక్ట్గా చూస్తే అది అంతా అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్ని కూడా ఎలా ఎలవేట్ చేయడానికి అది చూపిస్తున్న, ఆ జనాల మధ్యలో ఆ క్యారెక్టర్ని, ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలా జనాల మధ్యలో ఉన్న ఒక క్యారెక్టర్, దాంట్లో ఉన్న ఒక సాంగ్, దాంట్లో ఉన్న రూట్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు చాలా బాగా చెప్పారు. అది నచ్చింది, బాగా నచ్చింది. రామ్ చరణ్ గారి తాలూకా మూమెంట్స్ అవి ఆయన అదే అందరూ గ్రేస్ కా గాడ్ అన్ని పెడుతున్నారు కదా. సో ఆయన రియల్లీ అలాంటి, మనం ఒక మూమెంట్ చెప్తున్నప్పుడు ఆయన బాడీ నుంచి అది బయటకు వస్తున్నప్పుడు అది చాలా గ్రేస్గా,
ఆయన బాడీ లాంగ్వేజ్లో ఉన్న ఒక స్టైల్తో అది బయటకు వస్తుంది కదా, అది ఎప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. అదేలేండి. అంటే మనకి ఆల్ అక్రాస్ ది కంట్రీ ఒక డాన్సింగ్ స్టార్గా ఒక ఇమేజ్, ఒక ఐకనిక్ ఇమేజ్ ఉన్నదంటే అది చిరంజీవి గారికి. అవును, మెగాస్టార్ చిరంజీవి. ఆయన సాంగ్స్కి ఎప్పుడైనా మీరు గతంలో ఎప్పుడైనా వర్క్ చేయడం? అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నేను ఆల్రెడీ పనిచేసాను, సైరా పనిచేసిన, మళ్ళా ఇంకొక మూవీ జనతా కరేజ్ డైరెక్టర్ గారు, ఆయన కొరటల శివ గారు, ఆచార్య అది చేసిన. ఆయన కూడా చాలా క్రేజ్ అండి, చాలా క్రేజ్. మనం ఒక కొరియోగ్రాఫర్గా, ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఒక మూమెంట్ కంపోజ్ చేసి ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచి ఆయన చేస్తున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు టెక్నీషియన్ అనేది మర్చిపోయి ఒక ఫ్యాన్గా చూసి ఎంజాయ్ చేస్తాం మనం స్పాట్లోనే. సో అలాంటి ఒక అవుట్పుట్ ఆయన దగ్గర నుంచి వస్తుంది. అది ఇంకెక్కడ అన్నీ బ్లెస్డ్. ఎక్కడో ఒక ఊర్లో టీవీలో ఉండి వీళ్ళందరినీ చూసి ఎంత బాగా చేస్తున్నారన్నది ఒక ఎంజాయ్ చేసిన ఒక మనిషికి అందరితో పక్కన ఉండి చూడడమే బ్లెస్సింగ్. అండ్ దగ్గర ఇలా లైఫ్ స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కరికి కొరియోగ్రఫీ చేస్తున్నాం అన్నది ఇంకా బ్లెస్డ్. వెరీ గుడ్. మీ అండర్స్టాండింగ్ టువర్డ్స్ యువర్ క్రాఫ్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా కన్స్ట్రక్టివ్గా ఉంది. థ్యాంక్ యూ. చాలా మంచి అబ్జర్వేషన్ ఉంది మీ క్రాఫ్ట్ మీద మీకు. అది మీకు 100% ఇట్ విల్ హెల్ప్ యూ టు ట్రావెల్ ఏ లాంగ్ వే అండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంకా ఏమైనా చేశారా? జరుగుతున్నదా షూటింగ్? ఇంకో సాంగ్ ఇంకా నెక్స్ట్ సాంగ్స్ ఉన్నాయి, అవి దేవుడి దయ వల్ల చేస్తాను అనుకుంటున్నా. ఒక సాంగ్ ఇచ్చారు ఇప్పుడు, ఇది ఒకటి, ఇంకొక మాంటే సాంగ్ ఒకటి చేసిన ఆల్రెడీ. మళ్ళీ మాంటే సాంగ్ ఎలా చేశారు మరి? డైరెక్టర్ చేసుకున్నాడా? లేదు, నేను ఉండి చేసిన. డైరెక్టర్ విషయాన్ని టఫే, అదే చెప్తున్నా కదా, దీనికన్నా అది చాలా టఫే, కానీ అది కూడా చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఇవి 2 సాంగ్ ఇప్పుడు నేను చేసిన మన మూవీలో. ఇంకా సాంగ్స్ ఉన్నాయి, అది ఎట్లా అన్నది ఫ్యూచర్లో అప్డేట్. ఇంకేం లేదు, ఇంకేంటి, మీరే చేస్తారు, మీరే చెయ్యాలి కూడా. ఎందుకంటే ఆ స్టాంపింగ్ వచ్చింది కాబట్టి మీకు అది అంత సినిమా మొత్తం సస్టైన్ అయితే బాగుంటుంది. 100%. గుడ్ లక్ సుధా. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా చాలా గొప్ప పేరు తెచ్చుకుని కొరియోగ్రఫీలో ఇండియాలోనే ఒక పెద్ద రేంజ్కి వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇది ఆయష్ షేర్. ఈయనే ఆయష్ షేర్ అంటే కొత్తగా ఒక కొరియోగ్రాఫర్గా ఎక్స్ప్లోర్డ్ అయ్యాడు కదా మొన్న. సో లెట్ us wish him all the very best for a long way to come in the film industry. Thank you very much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.